సింగరేణి కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఎంజీ రోడ్డు రుద్రంపూర్ ఏరియా జీఎం ఆఫీసు ఎదుట జేఏసీ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం అంతా ఏకమై సమ్మెను విజయవంతం చేయాలని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రవికుమార్, తండ్ర విజయ్ కుమార్, కాంట్రాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, రక్షించుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను, రక్షించుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 50 నుంచి 60 కోట్ల మంది కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయినటువంటి సందర్భంలో ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ పరిణామాలు వచ్చిన నేపథ్యంలో ఇవాళ దేశం ముఖ్యం, దేశ ప్రజలు ముఖ్యం, దేశ రక్షణ ముఖ్యం. ఆ దేశంలో ఉన్న 145 కోట్ల మంది ప్రజల్లో భాగంగా ఉన్న కార్మిక వర్గానికి కూడా కార్మిక హక్కులు, చట్టాలు ఎంత ముఖ్యమో ఈ దేశ రక్షణ కూడా అంతే ముఖ్యమని చెప్పేసి భావించి తాత్కాలికంగా ఈరోజు జరగాల్సినటువంటి సమ్మెని వాయిదా వేస్తూ జూలై 9వ తారీఖున కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు నిర్ణయం తీసుకున్నాయి. ఆ మేరకు ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరగాల్సినటువంటి సందర్భంలో నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే స్వతంత్రోద్యమంలోనే కార్మిక వర్గానికి చట్టాలు ఉండాలని జరిగినటువంటి పోరాటంలో భాగంగా 44 కార్మిక చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలన్నింటినీ రద్దు చేసి ఆ చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు కార్మిక వర్గం మీద రుద్ది కార్మికులకి హక్కులు లేకుండా చేసి, యూనియన్ లేకుండా చేసి, పోరాటాలు లేకుండా చేసి, సమ్మెలు లేకుండా చేసి కార్పొరేట్ల కాళ్ళ దగ్గర కార్మిక హక్కులు తాకట్టు పెట్టేటువంటి మోడీ దుర్మార్గమైనటువంటి విధానానికి వ్యతిరేకంగా జూలై 9వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె గంటికలు మోగించబోతూ ఉన్నాయి. ఈ సమ్మెలో మనందరం కూడా మళ్ళీ పెద్ద ఎత్తున ఏర్పాట్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లేబర్ కోడ్లు 2020 మేలో పార్లమెంట్లో ఆమోదించారు. 20వ సంవత్సరం నుంచి 25వ సంవత్సరం దాకా వాటిని అమలు చేయడానికి నరేంద్ర మోడీ ధైర్యం చేయలేదు. దీనికి కారణం ఈ మధ్యలో 2 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు జరిగింది. ఆ సమ్మెల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని వ్యతిరేకించడం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ ఆ లేబర్ కోడ్లు 5 ఏళ్ల క్రితం అమలు చేయాల్సిన వాటిని అమలు చేయకుండా ఆగిపోగలిగాడు. అంటే కార్మిక యొక్క ఐక్యత, పోరాటాలు, సమ్మె, కార్మిక వర్గం యొక్క చైతన్యం ఈరోజు లేబర్ కోడ్ని 5 ఏళ్ళు ఆపగలిగాం. కానీ ఇప్పుడు మోడీ గారు మాత్రం వీటిని అమలు చేసి తీరాల్సిందే, పెట్టుబడిదారులకి కార్మిక వర్గాన్ని తాకట్టు పెట్టాల్సిందని చెప్పేసి మొండిగా ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకి జూలై 9వ తారీఖున మనం అందరం సిద్ధం కావాలని చెప్పేసి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ, కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కేల్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.